డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ జైలు టచ్ ఇవ్వబోతూ ఉన్నారా? మొన్న అమెరికాలో లోకేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వెనకున్న పరమార్థం ఏమిటి? నిజంగానే ఆ వ్యాఖ్యల మూలాన ఎవరికి తోచిన వ్యాఖ్యానం వాళ్ళు చెబుతూ ఉన్నప్పటికీ నిజంగా లోతైన విశ్లేషణ చేస్తే లోకేష్ మాటల వెనుకున్న అసలు అర్థం నిజంగా బయటకు వస్తుందా అని ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే ఈ వీడియో చివరిలో జగన్మోహన్ రెడ్డి నిజంగా జైలుకు వెళ్ళే అవకాశం ఉందా లేదా అనేది నా అభిప్రాయం ఏమిటి అనేది చివరిలో చెబుతాను. ఈలోపుగా అందుకు సహేతుకమైన కారణాలు ఉన్నాయా లేదా, లోకేష్ మాట్లాడిన మాటల వెనుకున్న పరమార్థం ఏమిటి, నిజంగానే ఇప్పుడు వైసీపీ నాయకులు కొంతమంది జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించే ఉద్దేశం లేదు అన్నట్టుగా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయి అని వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యానంలో ఎంత నిజం ఉండే అవకాశం ఉంది అనేది కూడా ఈ వీడియోలో వివరిస్తాను. ఇక జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళొచ్చి చాలా కాలం అయింది. గతంలో ఎప్పుడో ఆల్రెడీ ఇప్పుడు ఆయన మీద ఉన్న అపవాదం ఏమిటి, 12 సంవత్సరాలుగా ఆయన బెయిల్ మీదే బయటనే ఉన్నాడు. సిబిఐ కానీ ఏ వ్యవస్థ కానీ ఆయన తిరిగి మళ్ళీ జైలుకు పంపించలేకపోతుంది. జగన్మోహన్ రెడ్డి విపరీతమైన డబ్బుతోటి కానీ లేకపోతే చట్టంతో కానీ చట్టంలో ఉన్న లొసుగులతోటి కానీ ఒక హై రేంజ్ గేమ్ ప్లే చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ అవసరాల మూలంగా ఇటు టీడీపీ కానీ అటు బీజేపీ కానీ జగన్ని జైలుకు పంపించాలని అనుకోవటం లేదండి అని కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. నిజంగా అవసరమైన నాడు జగన్మోహన్ రెడ్డిని కాదు ఎవరినైనా జైల్లో పెట్టడానికి ఎవరైనా పురికొల్పుతారు, ఎవరైనా చేస్తారు. మరి సోనియా గాంధీ ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని అలాగనే జైల్లో పెట్టింది. వెళ్ళొచ్చినంత మాత్రాన్ని ఏమైంది, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు, సోనియా గాంధీ ఎక్కడికి వెళ్ళిపోయింది, జగన్మోహన్ రెడ్డి కొట్టిన దెబ్బ మామూలుగా ఉందా అని అంటే జగన్మోహన్ రెడ్డి కొట్టిన దెబ్బ వల్లనే జరిగిందా, 10 సంవత్సరాల్లో వాళ్ళ పరిపాలన మీద ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత మూలానే జరిగిందా, ఆ రోజున నరేంద్ర మోడీ చరిష్మా ఇండియా వ్యాప్తంగా ఏ రకంగా ఉండటం మూలాన జరిగింది, ఎన్డీఏలో ఎలాంటి భాగస్వామ్యాలు ఉండటం మూలాన జరిగింది అనేది అందరికీ బాగా తెలిసిందే. వాటన్నిటినీ పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏదేదో చేసేస్తే సోనియా గాంధీకి ఇప్పుడు ఈ దుస్థితి పట్టింది అనుకోవటం చాలా హాస్యాస్పదమైన విషయం. కాకపోతే ఎవరైనా తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డిని కాదు ఎవరినైనా జైలుకు పంపించగలరు. మరి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని పంపించలేదా? ఆయన అనాలోచితంగా పంపించాడు కాబట్టే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి ఒక దుస్థితి పట్టింది. ఈ విషయం చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడు అని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అయినప్పటికీ కూడా నిజంగానే దీని వెనక ఒక అర్థం ఉన్నప్పటికీ కూడా అవసరమైతే చంద్రబాబు నాయుడు ఏంటి ఎవరైనా పెడతారు జైల్లో జగన్మోహన్ రెడ్డిని. కావాలంటే బీజేపీయే పెట్టగలుగుతుంది. జగన్మోహన్ రెడ్డితో ఇక అవసరం తీరిపోయింది అని అనుకుంటే పాత సిబిఐ ఈడీ కేసుల్లో ఆయన మీద ఇప్పుడు ఏదో ఒకటి కొత్తది తీసుకొని రావడానికి అవకాశం ఉంది. దాంట్లో ఇంకా ఇప్పుడు ఛార్జ్షీట్ వేయబడి ఉన్నాయి, కోర్టులో అది తేలకుండా ఉంది అని అంటే కోర్టులు మాత్రమే కాదు కొత్తగా సిబిఐ ఈడీ కేసులు కూడా ఇప్పుడు పెట్టే అవకాశం ఉంది. వాటిల్లో కూడా జైలుకి వెళ్ళొచ్చు, వాటిల్లోనే వెళ్ళాలి. అవన్నీ ఫాల్స్ కేసులు అనంటే ఇంకొన్ని ఫాల్స్ కేసులు అని వాళ్ళు చెప్పుకునే అవకాశం ఈ రోజుకి ఉంది. మరి ఇక ఏపీ లిక్కర్ స్కామ్లో కానీ లేకపోతే నెయ్యి కల్తీలో కానీ మిగతా ఇతరత్ర అంశాల్లో జగన్మోహన్ రెడ్డిని మీద దాకా ఈ దర్యాప్తు సంస్థలు వెళ్ళటం లేదనే అపవాదు కూడా ఒకటి ఉంది. కాకపోతే మొన్న లోకేష్ ఖచ్చితంగా చెప్పిన మాటే ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అమెరికాలో ఆయన ప్రస్తావన తెచ్చాడు కాబట్టి ఇప్పుడు చర్చ తెరపైకి వచ్చింది, కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడా అని ప్రతిసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే లోకేష్ చెప్పిన దాని ప్రకారంగా ఏమిటి, పూర్తి సమాచారంతో సరైన ఆధారాలతోటి మేము ఈ అందరినీ నిలువరింపే చేసే పని చేస్తాం, ఎవరినైనా అరెస్ట్ చేయడానికి మేమేం వెనకాడం, అలాగని దుందుడుకు స్వభావంతో ముందుకెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టుగా మేము చెయ్యం అనే విషయాన్నే చెప్పాడు. అలా ఏదైనా ఒక విషయం బయటకు వస్తుంది అని అంటే దాని వెనక ఒక పరమార్థం ఖచ్చితంగా ఉంటుంది.
మన మదిలో ఏ ఆలోచన లేకుండాను, ఎటువంటి ఇది స్ఫురణ రాకుండాను ఎవరు బయటకు ఆ సమాచారం ఏం చెప్పరు. నోటి మీద దాకా వచ్చేసింది కాబట్టి గబక్కని చెప్పేశాను అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ అది పక్కా అబద్ధం. మన మైండ్లో అది మెదులుతూ ఉంటేనే ఆ విషయం ఏదో ఒక ప్రస్తావనలో మనం దాన్ని బయటకు తీసుకొస్తాం. అసలు ఆ స్ఫురణే లేకపోతే ఎవరైనా అడిగితే ప్రశ్నకు సమాధానంగా వేరే రూపంలో వస్తుంది, కానీ మీటింగుల్లో రాదు. కిందనున్న ప్రజలందరూ కోరుకుంటున్న అంశంలో ఒక క్లారిటీ ఇవ్వటం కోసం లోకేష్ ఆ మాట చెప్పాడు అని కూడా కొంతమంది అంటూ ఉన్నా, లోకేష్ మైండ్లో నిజంగానే అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించే ప్రక్రియ లోకేష్ దగ్గర ఉంది. ఎందుకంటే మరి ఆయన తల్లిని అవమానించిన వాళ్ళని కానీ, లేకపోతే ఇప్పుడు లబనేని వంశీనో కొడాలి నాని ఇంకా అరెస్ట్ చేయలేదనుకోండి, జోగి రమేష్నో, లేకపోతే ఇప్పుడు అతి తొందరలో రోజా అరెస్ట్ కూడా ఉండొచ్చు అని అంటున్నారు. కానీ కాకపోతే ఆడవాళ్ళ కోటాలో చంద్రబాబు నాయుడు అంటూ ఉన్నాడు, ఈ విధంగా పిల్లల్ని ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దని పేరు నాని ఏదో చెప్పాడు. కానీ అవసరమైతే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి ఏమి వెనకాడరు. ఎందుకంటే ఈ రోజుల్లో టీడీపీ పార్టీ లోకేష్ ప్రభావమే ఎక్కువగా కనపడుతుంది. మరి ఎమ్మెల్యేల మీద కానీ, లేకపోతే మంత్రుల మీద కానీ అజమాయిషీ చేసే అంశంలో లోకేష్ పాత్ర ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఆ విషయం అయితే అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండి ఇటువైపు పార్టీ పనులు, అటువైపు ప్రభుత్వ పనులు చూస్తూ ఉన్నా, మరి లోకేష్ అంతకంటే ఎక్కువగా చూస్తూ బీజేపీ తోటి సంబంధాలు నెరిపే విషయంలో చంద్రబాబు నాయుడు కంటే 1 అడుగు 2 అడుగులు లోకేషే ముందుగా ఉన్నాడు. మరి అలాంటిది మొన్న మరి నేషనల్ మీడియాలో కొద్దిగా లోకేష్ పేరు వేరే రూపంలో వినిపించినప్పటికీ కూడా బీజేపీకి లోకేష్కి మధ్యలో జరుగుతున్న ఈ సంభావన ఏదైతే ఉందో దాని రూపాన వేరే అంశాలు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. మీడియాలో అర్నబ్ గోస్వామి ఇంతలా నరిసినంత మాత్రం లోకేష్కి పోయేదేం లేదు. ఒకనొక డిబేట్లో జరిగిన ఒక అంశం మీద వైసీపీ కానీ, లేకపోతే కొంత నేషనల్ మీడియాలో కూడా బీజేపీని పక్కకు తప్పించడం కోసం అంశాన్ని లోకేష్ మీదకి తిప్పే ప్రయత్నం చేసినా కానీ మళ్ళీ అది సమసిపోతుంది. మళ్ళీ 2 పార్టీలు ఒకే రకంగా ఒక ఆలోచన మీదే ఉంటాయి. మరి ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి నా ఉద్దేశం ప్రకారం అయితే ఖచ్చితంగా లోకేష్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించే దిశగానే ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకు తగ్గ ఆధారాలు మాత్రం పక్కాగా దొరకాల్సిన అవసరం ఉంది. దానికి లిక్కర్ స్కామ్లో అప్రూవర్ని తయారు చేయడానికి కూడా ఒక ప్లాన్ని సంసిద్ధం చేస్తున్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. ఆ అప్రూవర్లు బయటకు రావటం కానీ, ఇందులో మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులే దానికి కూడా వాళ్ళను కూడా బయటకు తీసే పనులు చేస్తున్నారు అనేది కూడా కనపడుతున్నప్పటికీ, ఎవరు అప్రూవర్గా మారతారు అనే దాని దగ్గర సందిగ్ధమే ఉన్నప్పటికీ ఎవరో ఒకళ్ళు మారితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చాలా ఈజీ అవుతుంది. ఆ విధంగా ఇప్పుడు అప్రూవర్లను తయారు చేసుకునే పనిలో లోకేష్ నిమగ్నం అయి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కే గట్టిగా కృషి చేస్తూ ఉన్నాడు అనేది పక్కాగా కనపడుతున్న అంశం. ఇదే ఈరోజు కుండబద్దలు.